Come on, sit down. Thank you. ఏమిటి అసలు వాడు మీ తాతగారిని చంపాల్సిన అవసరం ఏంటి? వెల్, ఒక రహస్య ప్లాన్. దానికోసమే వాడు మా తాతగారిని చంపారు. ఇప్పుడు అది నా దగ్గర ఉందని నా వెంట పడుతున్నాను. పోనీ ప్రాణం కన్నా ఎక్కువ ఆ వెధ ప్లాన్ ఏదో వాళ్ళ మొహన పారేయలేకపోయారా? ఐఎమ్ వెరీ సారీ భూపాలా గారు, అదంత తేలిగ్గా పారేసేది కాదు. ఇసి, మా నాన్నగారు ఒక పెద్ద సైంటిస్ట్. ఆయన ఒక రహస్య స్థలంలో నిర్మించబడ్డ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నారు. ఆ ల్యాబొరేటరీకి వెళ్లే దారి ఆ ప్లాన్ లో ఉంది. ఇప్పుడు ఆ ప్లాన్ వాళ్ళ చేతిలో పడిందంటే వాళ్ళు మా నాన్నగారిని చంపడమే కాదు, ఆయన ఇన్నేళ్లు కష్టపడి తయారు చేసిన ఆ ఫార్ములాని చేజిక్కించుకుని వాళ్ళు మన దేశానికే ద్రోహం చేస్తారు. అయితే మోస్ట్ డేంజరస్ అన్నమాట. మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మరి ఆ ప్లాన్ జాగ్రత్తగా దాచారా? ఆఫ్ కోర్స్, ఎస్. అది కాదు, మీరు ఒంటరిగా తిరుగుతుంటారు, ఎందుకు రిస్క్? ఆ ప్లాన్ నా దగ్గర ఇవ్వండి, మన గాడ్రేజీలో దాస్తాను. దేవుడు కూడా కనిపెట్టలేదు. నో థ్యాంక్స్. చూడండి భూపాల గారు, వాళ్ళు కాదు కదా, వాళ్ళ తలదన్నిన గ్యాంగ్ అయినా సరే ఆ ప్లాన్ నా దగ్గర నుంచి తీసుకోలేదు. ప్లీజ్ డోంట్ వరీ. బాయ్. తెలుస్తాను, మీ అందరికీ తెలుస్తాను. నాతో మాట్లాడు. గెట్ అవుట్. నీ కోపం తర్వాత చూపుద్దుగానే ముందు నేను చెప్పేది విను. అసలు విషయం కనిపెట్టేశాను. ఆ ముఠా నాయకుని చావుకి తక్కుతారు. స్టాప్ ఇట్. ఇంకో కొత్త నాటకం మొదలెట్టావా?